తులారాశి వారు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. నూతన రుణ ప్రయత్నాలు కూడా తులారాశి వారు ముమ్మరం చేస్తారు. ఆర్థిక పరిస్థితి వీరికి అంతగా అనుకూలించదు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మధ్యలోనే విరమిస్తారు. నరాల సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. వ్యాపారోగ్యాల వరకు వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగోగ్యాల వరకు ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు, పారిశ్రామిక సాంకేతిక రంగాల వరకు విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ కళాకారులకు కూడా కొన్ని అవకాశాలు అందినట్టే అంది చేజారవచ్చు. విద్యార్థులకు అనుకున్నటువంటి కోర్సులు కూడా దూరమవుతాయి. దీనివల్ల కొంతవరకు నిరుత్సాహం చెందుతారు. మహిళలకు కుటుంబ సమస్యలు చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణ భగవాన్ యథాశక్తిగా పూజడం, స్వామివారి యొక్క స్తోత్రాలు యథాశక్తిగా పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. కుటుంబంలోనూ సంఘంలోనూ గౌరవ ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. అందరిలో కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారోగ్యాల వరకు వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్లు, పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు కూడా ఈరోజు అనుకున్నది సాధిస్తారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం, సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి దూరపు బంధువులతోటి విభేదాలు, మనస్పర్ధలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. విలువైన వస్తువులు మరియు స్థలాలు కొనుగోలు చేస్తారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి కూడా చూపుతారు. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. వ్యాపారోగ్యాల వరకు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వరకు పదోన్నతి అవకాశాలు. రాజకీయవేత్తలకు ప్రభుత్వ పదవులు కూడా దక్కవచ్చు. సినీ, టీవీ కళాకారుల ఆహ్వానాలన్నీ కూడా నిజమవుతాయి. విద్యార్థులు పరిశోధన రంగంలో ఎవరైతే ఉన్నారో వారి పరిశోధనలన్నీ కూడా ఫలిస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈరోజు ప్రయాణాలను రద్దు చేసుకుంటారు. స్నేహితులతో కూడా వీరికి విరోధాలు ఏర్పడతాయి. ఆదాయం కంటే కూడా ఖర్చులు అధికమవుతాయి. పనుల్లో చికాకులు కూడా అధికమవుతాయి. కొన్ని ఉద్యోగ అవకాశాలు అందినట్టే అంది తప్పిపోతాయి. అనారోగ్య సమస్యలు కూడా ఈరోజు ఈ రాశి వారికి అధికంగా ఎదురవుతాయి. వ్యాపారోగ్యాల వరకు వ్యాపారంలో లాభాలు దక్కకపోవడం వల్ల నిరాశ చెందుతారు. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. రాజకీయ వర్గాల వరకు కూడా ఈరోజు కొంతవరకు గందరగోళంగా గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులకు మానసిక ఆవేదన అధికమవుతుంది. విద్యార్థులు కష్టపడ్డా కూడా ఫలితం కనిపించకపోవడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు కూడా నిరుత్సాహంగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు బంగారు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా దుర్గా అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కాంట్రాక్టులు చేజరడం వల్ల నిరాశ కలుగుతుంది. కావున కాంట్రాక్ట్ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారు ఈరోజు కొంత జాగ్రత్త వహించాలి. మనం గత కొద్ది రోజులుగా ద్వాదశ రాశుల వారి యొక్క వ్యక్తిత్వం, ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, అందున స్త్రీల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు, దాంతోపాటుగా ఒక్కొక్క రాశి వారు ఒక స్నేహితుడిగా ఏ విధంగా ఉంటారు, స్నేహితులతోటి ఏ విధంగా ప్రవర్తిస్తుంటారు, తల్లిగా, తండ్రిగా, అదేవిధంగా జీవిత భాగస్వామితోటి ఏ విధంగా ప్రవర్తిస్తుంటారు అన్న అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు ఈ విషయాలు అంటే మనం ప్రతిసారి కూడా శ్రీకరం శుభకరం కార్యక్రమంలో ద్వాదశ యొక్క ఆలోచన విధానాన్ని, వ్యక్తిత్వాన్ని, ఉద్యోగ జీవితం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆర్థికంగా ఎదగాలంటే ఏం చేయాలి అన్న అంశాలన్నీ కూడా చర్చించుకుంటున్నప్పటికీ కూడా ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే ఒక్కొక్క రాశి వారి యొక్క వ్యక్తిత్వం, ఆలోచన విధానంతో పాటుగా వారి యొక్క బలాలు, బలహీనతలు, వారు మార్చుకున్నటువంటి చెడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అంటే కొన్ని అవలక్షణాలు అంటాం కదా, అవి ఏ ఉంటాయి, వాటిని ఏ విధంగా మార్చుకోవాలన్న అంశాలు తెలియజేయడమే కాకుండా ఒక స్నేహితుడిగా ఏ విధంగా ఉంటారు, ఒక తండ్రిగా పిల్లల పట్ల ఏ విధంగా వీరు ప్రవర్తిస్తుంటారు, ఏ విధంగా ఆలోచన చేస్తుంటారు, తల్లిగా ఏ విధంగా ప్రవర్తిస్తుంటారు, ఆలోచన చేస్తుంటారు, అదేవిధంగా జీవిత భాగస్వామితోటి వీరు ఏ విధంగా ప్రవర్తిస్తుంటారు అన్న అంశాలు ప్రధానంగా కూడా మనం ఈ శ్రీకరం శుభకరం కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పవచ్చు. ఇక ఈరోజు ప్రధానంగా ఏంటంటే మకర రాశి వారు ఒక స్నేహితుడిగా ఏ విధంగా ఉంటారు, స్నేహితుల నుంచి వీరు ఎటువంటి విషయాలు ఎక్కువగా ఆశిస్తుంటారు అన్న అంశాన్ని, అదేవిధంగా తండ్రిగా, తల్లిగా, భార్యగా, భర్తగా వీరు ఏ విధంగా ఉంటారో అన్న అంశాలు ప్రధానంగా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఒక స్నేహితుడిగా చూస్తే మకర రాశి వారిని విశ్వాస పాత్రులైనటువంటి స్నేహితుడిగా లేదా స్నేహితురాలుగా ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే ఒక స్నేహితుడితోటి ప్రవర్తించేటప్పుడు మాత్రం సాధ్యమైనంత వరకు కూడా మకర రాశి వారికి పెద్దగా స్వార్థ
స్వార్థం అంటూ ఉండదని చెప్పవచ్చు. కాకపోతే ఇక్కడ కూడా ఒక విషయం ఏంటంటే వీరికి ఇష్టమైన వారా కాదా అన్నదాన్ని బట్టి వీరి యొక్క ప్రవర్తన అధికంగా ఆధారపడి ఉంటుంది. ఏదైనా స్నేహితులకు ఏదైనా కష్టము నష్టము వచ్చినప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా బాధపడతారు. వీలున్నంత వరకు కూడా స్నేహితుల దగ్గరికి వెళ్ళి సహాయ సహకారాలు అందిస్తారు. అందువల్ల ఏంటంటే మకర రాశి వారిని ఎక్కువ మంది స్నేహితులుగా ఇష్టపడతారని చెప్పవచ్చు. ఇక అదే విధంగా ఏంటంటే ఏ సమయంలోనైనా సరే ఏదైనా ఒక కష్టం నష్టము ఒక స్నేహితుడికో స్నేహితులకు వచ్చిందంటే మకర రాశి వారు అందరికన్నా కూడా ముందు వెళ్ళి అక్కడ నిలుచుకొని ఆ కష్టంలో పాల్గొంచుకునే ప్రయత్నం అధికంగా చేస్తుంటారని చెప్పవచ్చు. అదేవిధంగా అటువంటి సందర్భంలో తన కుటుంబాన్ని తన భార్య బిడ్డల్ని లేదంటే తమ కుటుంబ సభ్యులతో అందరికీ కూడా దూరంగా ఉండే ప్రయత్నం కూడా చేస్తుంటారు. అంటే ఏంటంటే మకర రాశి వారు అందరూ కూడా స్నేహితులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పవచ్చు. నేటి కార్యక్రమంలో వీరికి కాస్త స్వార్థం ఎక్కువ అని చెప్పి తెలుసుకున్నాం. అయినప్పటికీ కూడా స్నేహితుల విషయంలోకి వచ్చేసరికి ఏంటంటే నిస్వార్థంగా ఉండే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే వీరికి ఇష్టమైనటువంటి స్నేహితులు కొంతవరకు పెద్దగా ఇష్టం లేని స్నేహితులు అంటే మనందరికీ కూడా ఏంటంటే క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. జనరల్గా ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారని చెప్పొచ్చు. కానీ మకర రాశి వారు క్లోజ్ ఫ్రెండ్స్కి ఎవరికైనా సమస్యలు వస్తే ఎక్కువగా స్పందిస్తుంటారు, సహాయం అందిస్తుంటారు. తెలిసిన వాళ్ళు మిగతా స్నేహితులు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ఏదైనా సమస్య వస్తే కూడా పెద్దగా స్పందించారని చెప్పొచ్చు. కానీ వీరికి ఇష్టం ఉన్న వ్యక్తి కోసం ఎంతటి త్యాగానికైనా కూడా వీరు సిద్ధపడుతుంటారని చెప్పొచ్చు. దీనివల్ల స్నేహితుల కోసం కూడా డబ్బును కొంత విరివిగా ఖర్చు చేసే ప్రయత్నం కూడా వీరు అధికంగా చేస్తుంటారు. ఈ స్వభావం వల్ల ఏంటంటే కొంతమంది స్వార్థపరమైనటువంటి స్నేహితులు అంటే వీరిని ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పి అనుకునేటువంటి స్నేహితులు వీరి పట్ల కపట ప్రేమను చూపుతుంటారని చెప్పొచ్చు. బాగా నువ్వు ఏంటో నాకు ఇష్టం అది ఇది అని చెప్తుంటారు. ఎందుకంటే కేవలం వీరు డబ్బు బాగా ఖర్చు పెడతారన్న ఉద్దేశంతో. కాబట్టి అటువంటి కపట స్నేహితులు ఎవరైతే ఉంటారో వారికి మకర రాశి వారు కొంత దూరంగా ఉండే ప్రయత్నం చేయడం. కానీ వీరు మాత్రం ఒక మంచి విశ్వాసం అంటే నమ్మదగినటువంటి స్నేహితుడిగా మకర రాశి వారి గురించి స్త్రీల గురించి కావచ్చు పురుషుల గురించి కావచ్చు ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక ఒక తండ్రిగా చూస్తే పిల్లల పట్ల వీరికి చాలా కోరికలు అధికంగా ఉంటాయి. వారి సంతానం ఎవరైతే ఉన్నారో వారు చాలా పెద్ద స్థాయికి ఎదగాలి, సంఘంలో అందరికన్నా కూడా బాగుండాలి అంటే బంధుమిత్రుల పిల్లలతో కానీ స్నేహితుల పిల్లలతో కానీ చూసుకునేప్పుడు నా పిల్లలు గొప్ప స్థాయిలో ఉండాలి అని చెప్పి ఎక్కువ కూడా కోరుకుంటారు. అదేవిధంగా పిల్లలతో ఎక్కువగా కఠినంగా కూడా వీరు కొంతవరకు ప్రవర్తిస్తుంటారు. ఇది అంత మంచిది కాదు. కాబట్టి మకర రాశి వారు పురుషులు ఎవరైతే ఉన్నారో వారు తమ పిల్లల పట్ల కఠినంగా వ్యవహరించకుండా కొంతవరకు ఏంటంటే మృదువుగా వెళ్ళే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. పిల్లల యొక్క భావాలు కోరికలను మకర రాశి వారు ఎవరైతే అర్థం చేసుకుని ప్రవర్తిస్తుంటారో వారికి పిల్లలతోటి సత్సంబంధాలు బాగుంటాయి. ఎప్పుడూ కూడా కొంతవరకు ఇందాక చెప్పినట్టుగా వారితోటి కొంత కఠినంగా ప్రవర్తించే ప్రయత్నం చేశారో అటువంటి సందర్భాల్లో పిల్లలతోటి కొంతవరకు వీరికి సంబంధ బాంధవ్యాలు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మకర రాశి తండ్రులు ఎవరైతే మన ప్రేక్షకులు ఉన్నారో వారు ప్రధానంగా అంటే పిల్లలతో ప్రవర్తించేటప్పుడు కొంత కఠినమైన స్వభావం ఏదైతే ఉందో దాన్ని అణుచుకునే ప్రయత్నం చేయడం, కొంతవరకు ప్రేమగా కొంతవరకు చెప్పాలంటే నిస్వార్థంగా వారితో ఉండే ప్రయత్నం చేయడం, వీరి యొక్క కోరికలను బలవంతంగా వారి మీద రుద్దే ప్రయత్నం చేయకుండా పిల్లలకు ఏ విద్యలో రాణించాలని ఉంది లేదా ఏ రంగంలో రాణించాలని ఉందని చెప్పి తెలుసుకొని దానికి అనుకూలంగా వీరు అటువైపుగా పిల్లలను ప్రోత్సహించడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా సంతానం కోసం డబ్బు ఖర్చు చేయడానికి కూడా ఏమాత్రం కూడా వీరు వెనకాడరని చెప్పవచ్చు. ఏదేమైనా నా పిల్లలు బాగుండాలనే కోరిక అధికంగా ఉండడం వల్ల డబ్బు ఖర్చును అధికంగా చేస్తుంటారు. కానీ కఠినంగా మాట్లాడే మనస్తత్వం ప్రవర్తించే మనస్తత్వాన్ని కొంతవరకు మార్చుకుంటే వీరికి పిల్లలతోటి మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. మరొక విధంగా చెప్పాలంటే కూడా వీరి పిల్లలు మంచి స్థాయికి జీవితంలో తప్పకుండా కూడా ఎదుగుతారని చెప్పవచ్చు. అది ఏ వృత్తి అయినా కావచ్చు, ఏ రంగమైనా కూడా కావచ్చు, కానీ మంచి స్థాయికి పిల్లలు మాత్రం ఎదుగుతారు. పిల్లల యొక్క స్థాయిని చూసి మకర రాశి వారి తండ్రులు అందరూ కూడా చాలా సంతోషపడతారు. నేను కష్టపడ్డాను కానీ నా పిల్లలు ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు అని చెప్పేసి ఎక్కువగా వీరు సంతోషపడడం కూడా అధికంగా జరుగుతూ ఉంటుంది. కేవలం కఠినంగా ప్రవర్తించే మనస్తత్వాన్ని కొంతవరకు మార్పు చేసుకుంటే మాత్రం వీరికి చాలా మంచిది. ఇక తల్లిగా చూస్తే అంటే మకర రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు పిల్లల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రవర్తిస్తారు అనే విషయానికి వస్తే వీరు కూడా పిల్లల పట్ల కొంత కఠినంగా ఉండే ప్రయత్నం చేస్తుంటారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే ప్రయత్నం చేస్తారు. పిల్లల్ని ఎప్పుడూ కూడా క్రమశిక్షణగా పెంచాలి అని చెప్పేసి కొంతవరకు ఏంటంటే వీరు కూడా కొంత కఠినంగా ప్రవర్తించే ప్రయత్నం అధికంగా చేస్తుంటారు. కావున ఈ యొక్క ఆలోచన విధానాన్ని కొంతవరకు మార్చుకుంటూ నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహిస్తే ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలతో పాటుగా జ్యోతిష్శాస్త్రరీత్యా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, కుంభరాశి స్త్రీల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు